అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దేవుడి సొత్తు. దిక్కులేని శివాచారి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని కొండ మీద గుడికి పూజారి అయ్యాడు. కానీ ఆ ఉద్యోగంతో అతని దరిద్రం తీరలేదు. గుడికి వచ్చే భక్తులు తాము దేవుడికి అర్పించదలుచుకున్నది భూగర్భ హుండీలో వేసేవాళ్ళు. పూజారికి నెల జీతం తప్ప ఏమీ దక్కేది కాదు. కొండ మీద గుడి హుండీలో అంత డబ్బు మూలుగుతూ ఉంటే తాను డబ్బు కోసం కటకటలాడటం శివాచారికి నచ్చలేదు. ఒకరోజు రాత్రి అతను కొన్ని అవసరమైన పనిముట్లు తీసుకొని కొండ మీదకు వెళ్ళి హుండీ తాళం ఉపాయంగా తీసి లోపల మెరుస్తున్న నగలు నాణాలు చూసి అందులో ముఖ్యమైన వాటిని మూటకట్టి మళ్ళీ తాళం వేసి కొండ దిగి వచ్చి తాను తెచ్చిన దేవుడి సొమ్ము తన పెరట్లో ఒకచోట గుర్తుగా పాతిపెట్టి మతిమరుపు కలవాడు కావటం చేత సొమ్ము పాతిన చోట వివరాలు ఒక కాగితం మీద రాసి ఆ కాగితాన్ని తన ఇంట్లో గూట్లో శివుడి బొమ్మ కింద దాచిపెట్టాడు. ఇది జరిగిన 2 రోజులకు శివాచారి నిద్రపట్టక మంచం మీద దొర్లుతూ ఉండగా తన పెరట్లో ఎవరో దూకిన చప్పుడు వినపడింది. అతను చప్పున దొడ్లోకి వెళ్ళి చూశాడు. ఎక్కడా మనిషి జాడ కనిపించలేదు. శివాచారి దిక్కులు పరికిస్తూ ఉండగా అతని వెనుక నుంచి ఎవ్వరో మెరుపులాగా దూసుకుపోయి చెంగున గోడ దూకి అదృశ్యమయ్యాడు. తన నిధి రహస్యం ఏ దొంగ వెధవగాని కనిపెట్టలేదు కదా అనుకుంటూ శివాచారి దేవుడి సొమ్ము పాతిపెట్టిన ప్రాంతం కేసి 2 అడుగులు వేశాడో లేదో భటులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. పారిపోయిన దొంగ కోసం వాళ్ళు వచ్చి ఉంటారని గ్రహించి దొంగ ఎటు పారిపోయింది శివాచారి వాళ్లకు చెప్పాడు. నువ్వుగాక ఇంకెవరు దొంగ? మా కళ్ళల్లో కారం కొట్టి పారిపోయి వచ్చి ఇక్కడ దూరావు. దొంగ సొమ్ము ఎక్కడ దాచావో చెప్పు అన్నారు భటులు. శివాచారి తనకేమీ తెలియదన్నాడు. భటులు పెరడులో వెతికేసరికి ఒక పొదలో దొంగ సొమ్ము కనపడింది. వాళ్ళు శివాచారిని పట్టుకుపోయారు. ఈ విధంగా చెయ్యని దొంగతనానికి శివాచారికి శిక్ష పడింది. మర్నాడు రాత్రికి ఆ దొంగ మళ్ళీ శివాచారి ఇంటికి వచ్చాడు. వాడి పేరు శంభుదాసు. శివాచారి ఇంట వాడికేమీ దొరకలేదు. కానీ గూట్లో శివుడి విగ్రహం తడతడా మెరుస్తూ కనిపించింది. వెండి పూతకల ఆ విగ్రహం వెండిది అనుకుని శంభుదాసు దాన్ని తీసుకున్నాడు. అప్పుడు దాని కింద ఉన్న చీటీ కింద పడింది. దానిలోనే నిధి దాచిపెట్టిన చోటు వివరాలున్నాయి. ఒక మూట పోతే ఇంకొకటి దొరుకుతున్నందుకు శంభుదాసు పరమానందం చెంది కాగితంలోని గుర్తులను బట్టి శివాచారి పొందిన నగల మూటను తవ్వి తీసుకొని తనపై బట్టను జోలెలాగా తయారు చేసుకొని నగల మూట అందులో వేసుకొని దారిలో కొన్ని సజ్జ రొట్టెలు కొని వాటిని కూడా జోలెలో వేసుకొని సత్రం అరుగు మీదకు చేరాడు. ఆ అరుగు మీద ఎవడో బైరాగి తప్ప ఇంకెవ్వరూ లేరు. శంభుదాసు సజ్జ రొట్టెలు కొన్ని తిని ఆకలి తీర్చుకొని మిగతావి జోలెలో పెట్టేసి ఆ జోలె తల కింద పెట్టుకుని నిద్రపోయాడు. అతన్ని నిద్రపోనిచ్చి బైరాగివాడు సజ్జ రొట్టెల కోసం జోలె కాజెయ్యదలచి తన సంచి నుంచి ఏదో మత్తుమందు తీసి శంభుదాసు ముక్కు దగ్గర పెట్టి అతనికి స్పృహ తప్పించి జోలె తీసుకొని అందులో ఉన్న రొట్టెలు తింటూ నగల మూట ఉన్నదని తెలుసుకున్నాడు. వాడు నిజానికి బైరాగి వేషం వేసుకున్న దొంగ. వాడి పేరు లింగస్వామి. తన దొంగ వేషం విప్పేసి ఆ మూటలోని నగలతో ఎటైనా పారిపోవటానికి ఆలోచిస్తూ ఉంటే వాడికి కొండ మీద గుడి కనపడింది. వాడు వెంటనే నిర్మానుష్యంగా ఉండే ఆ గుడికి బయలుదేరాడు. లింగస్వామి వేషం మార్చుకుంటూ ఉండగా ఆ తెల్లవారుజామున గుడి ధర్మకర్త బంట్రోతులు గుడికి వచ్చారు. అది గుడి ధర్మకర్త హుండీ తెరిచి లోపల ఉన్న కానుకలు చిట్టా వేసుకునే రోజనమాట. ధర్మకర్త హుండీ తెరిచి చూస్తే చాలా వెలితి కనపడింది. ఆయనకు భటులకు లింగస్వామి దేవుడి సొత్తుతో సహా దొరికిపోయాడు.
దేవాలయం మనుషులు లింగస్వామిని చావగొట్టి తీసుకుపోయి కొత్వాలకు అప్పగించారు. దేవుడి సొమ్ము కారణంగా 2 మనుషులు ఖైదులో పడినా ఆ సొమ్ము మాత్రం చివరికి దేవుడి దగ్గరే ఉండిపోయింది. విన్నారు కదా, ఎవరి సొత్తు వాళ్ళకే చేరుతుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.